కృష్ణా జిల్లా గుడివాడలో పొలిటికల్ టెన్షన్ మొదలైంది. అందుకు ఎన్టీఆర్ వర్ధంతి వేడుకే వేదిక కానుంది. ఓవైపు చంద్రబాబు, మరోవైపు ఆయన తూర్పారబట్టే వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. ఉప్పు నిప్పుగా ఉండే వీరిద్దరూ ఒకే ఊళ్ళో ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు అందరిలోనూ అదే ఉత్కంఠ. పోటాపోటీ గుడివాడ రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. ఇవాళ టీడీపీ నిర్వహించే రా కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొననున్నారు. మరోవైపు ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఒకే చోట ఇరు వర్గాల వారు సభలు కార్యక్రమాల కోసం ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్ల విషయంలో వివాదం చెలరేగడంతో ఉద్రిక్తత తలెత్తింది. మాజీ సీఎం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు కృష్ణా జిల్లాలోని గుడివాడకు వెళ్లనున్నారు. ఎన్టీఆర్ స్వస్థలమైన నిమ్మకూరు ఈ సెగ్మెంట్ పరిధిలో ఉండటం వల్ల కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే నివాళి అర్పిస్తారు ఆయన. అది పూర్తి కాగానే గుడివాడలో రా కదలిరా కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మరోవైపు వైసీపీకి చెందిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సైతం ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. స్వతహాగా ఎన్టీఆర్ అభిమాని అయిన కొడాలి నాని ఈ ప్రోగ్రామ్స్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎన్టీఆర్ కు నివాళి అర్పించడంతో పాటు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అటు టీడీపీ, ఇటు నాని వర్గీయులు పోటాపోటీగా ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టిన క్రమంలో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. దీంతో బ్యానర్లు చింపేసి తగులుపెట్టారు. ఈ పరిణామాలు ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ భద్రతా చర్యలు చేపట్టారు.